దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 43వ అధ్యాయం. పాటలు పాడేటప్పుడు తగ్గించే పెట్టుకున్నా. మేము వచ్చేలో పెట్టున్నావు కదా, అట్టే పెట్టుకో. నేను వచ్చినప్పుడు కొంచెం పెంచుకుందాం, ఓకేనా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనాన్ని 21వ వచనం చదువుతున్నాను, చూడండి ఒకసారి. వరిగొండ ఆదివారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనా కూటంలో చేరి వచ్చిన మనతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నమాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20-21. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లుగా బోధించి, వాక్యపు లోతులలో పరిశుద్ధతలో ప్రభు మనల్ని ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని అందరినీ భద్రపరచును గాక. దేవుడు బిడ్డలారా, మన దేవుడు ప్రేమ స్వరూపి. యేసయ్య ప్రేమకే ప్రతిరూపం. మన దేవుడు దేనికి ప్రతిరూపం? దేనికి ప్రతిరూపం? కోపానిక? ప్రేమకి ప్రతిరూపం. ప్రేమకు ప్రతిరూపమా, ఆ ప్రేమకే చిరునామా నీవు యేసయ్యా. నిన్ను వలే పొరుగువారిని ప్రేమించమన్నావు. నిన్ను వలే ప్రేమకు ప్రతిరూపమా. ఇదే టైపులో ఇంకో పాట ఉంది, చెప్పండి. ప్రేమ స్వరూపి, ప్రేమ సామ్రాజ్యాధిపతి, మరణము కంటే బలమైనది యేసయ్యా నీ ప్రేమ. ఈ హవీలా రాసిన పాటలు ఏందమ్మా? ప్రేమ గురించి ఉందా? లేదు, మనం పడుకోవటం కదా. సరే, ఈ విధంగా ఆయన ప్రేమను పాడటానికి మనకు కూడా 1-2 పాటలు దేవుడు మనకి ఇచ్చాడు. డాడీ ఒక పాట పాడాడు ప్రేమ గురించే. ప్రేమకు ప్రతిరూపం యేసయ్యా, స్తుతికి పాత్రుడా నీవయ్యా, నా స్తుతికి ప్రేమకు ప్రతిరూపం. ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, కనికర స్వరూపుడు, కనికర మహారాజు, ఇట్లాంటి పేర్లకి సరైన ప్రతిరూపం మన ప్రభువైన యేసయ్య. ఆయన ఈరోజు రాత్రి ఆయన దగ్గరకు వచ్చిన మనందరితో, ఈ వరిగొండలో ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్న మనతో, దూరం నుండి ఈ మాటలు వింటున్నటువంటి గ్రామస్తులతో కానీ బిడ్డలతో కానీ ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను అరణ్యములో తాగటానికి నీళ్లు పుట్టించుచున్నాను, అరణ్యములో నీళ్లు పుట్టిస్తాను అని చెప్తున్నాడు యేసయ్య. నేను అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను త్రాగడానికి, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. మన దేవుడు అరణ్యములో నీళ్లు పుట్టిస్తాడంట, ఎడారిలో నదులు కలగజేస్తాడని చెప్తున్నాడు. అరణ్యం అంటే అరణ్యంలో నీళ్ళు ఉంటాయి? అరణ్యంలో ఉండవు. అడవుల్లో నీళ్ళు ఎందుకు ఉంటాయి? అరణ్యంలో కానీ ఎడారుల్లో కానీ, ఎడారంటే మొత్తం ఇసుకే, నీటి చెమ్మ ఉండదు, చుక్క ఉండదు, నీళ్లు లేవు. అయినా దేవుడు నీళ్లు పుట్టిస్తాడంట. దీన్ని మనము బిడ్డారా 2 అర్థాలు తీసుకోవచ్చు. 2 అర్థాలు. అరణ్యము వంటి, అరణ్యమును పోలిన మనుషుల జీవితాల్లో దేవుడు నీళ్లు పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరణ్యమును పోలిన మనిషి, ఎడారిని పోలిన మనిషి, అరణ్యములో చెట్లు చేమలు పెద్ద పెద్ద చెట్లు ఏమి ఉండవు, మొల చెట్లు, తమ చెట్లు, అడవి
ఒక 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 అందం ఉండదు, ఒక క్రమం ఉండదు. భయంకరమైన చెట్లతో నిండిపోయి ఉంటుంది, కాకులు దూరని కారడవిలాగా. అక్కడ జనావాసానికి యోగ్యమైన స్థితి ఉండదు. ఊర్లో ప్రజలు నివసిస్తారు, అడవుల్లో ప్రజలు నివసించలేరు. అది ఒక క్రమం లేని జీవితం, ఒక మరి పిల్లరా ఒక స్థితి, ఒక ఆశీర్వాదక అనుభవం లేని స్థితి అన్నమాట. ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో కన్నీళ్లు, బాధలు, రోగాలు, నిందలు, అవమానాలు, అప్పులు, పరిస్థితులు బాగలేక వారి జీవితం సతమతం అయిపోయి ప్రభువుకు దూరంగా ఉండి అనేక విషయాల్లో బాధపడతా, కష్టాలు పడతా, కన్నీళ్లు పడతా, విడుస్తా, మరి బ్రతకడమే ఒక కష్టంగా మారిపోయి కన్నీళ్లు పాలైపోయిన అనేక మంది జీవితాలు ఈ రోజున అడవులను పోలినట్టుగానే ఉన్నాయి. బయట అడవులను పోలినట్టుగానే ఉన్నాయి. మనశ్శాంతి లేని స్థితి, నెమ్మది లేని స్థితి, ఆరోగ్యం లేని స్థితి, ఒక గౌరవం లేని స్థితి. ఇలా ఉండే వాళ్ళందరూ కూడా అడవిని పోలిన బ్రతికే. ఎడారిలో నీటి చుక్క లేదు, మొత్తం ఇసుక, ఎండ, వేడిమి. మనుషులు బ్రతకడానికి ఎడారులు సెట్గా మనకి. అస్తవ్యస్తమైన బ్రతుకు, పాపపు జీవితం. పాపంలో కూరుకుపోయి త్రాగుడు వల్ల కిడ్నీలు చెడిపోయి, మందు వల్ల గుండెలు చెడిపోయి, లివర్లు చెడిపోయి, ఆరోగ్యం నష్టపోయి మరణానికి దగ్గరికి వెళ్ళిపోతే, నవలరాంది నవిలి నోటి క్యాన్సర్ వచ్చేస్తే, గొంతు క్యాన్సర్ వచ్చేస్తే, భయంకరమైన రోగాలు మనిషి మీద దాడి చేస్తే, ఇక రేపో మాపో చావు అనుకుంటున్న పరిస్థితులు, క్రమం తప్పిన అక్రమాల్లో పడిపోయి జీవితాలు నాశనం చేసుకుని కుటుంబాలు నాశనం అయిపోతే, సమాజంలో గౌరవం పోతే, ఎందుకు ఈ బ్రతుకు, నా బ్రతుకు ఒక బ్రతికేనా అని వారు చేసిన పాపం వల్ల, దోషం వల్ల వారి ఆ దోష ఫలం వాళ్ళని పట్టుకున్నప్పుడు సమాజంలో విలువ తలెత్తి బ్రతకలేని పరిస్థితుల్లో సిగ్గుతో తల వంచుకొని బ్రతుకుతున్న అనుభవాలన్నీ దేనికి సాదృశ్యం అంటే ఎడారికి సాదృశ్యం. ఎడారిని పోలిన మనిషి పాపపు అనుభవాల్లో ఉండే మనిషి, అరణ్యమును పోలిన మనిషి అవసరతలు, కొరతలు, అక్కరలు, అన్ని ఇబ్బందులతో బ్రతికే మనిషి. ఇలా అడవులను పోలిన మనుషులకైనా, ఎడారిని పోలిన మనుషులకైనా ప్రభు ఈరోజు రాత్రి ఇచ్చే మంచి వాగ్దానం ఏంటంటే, నేను అటువంటి మనుషులలో నుంచి నా కొరకు కొందరిని ఏర్పరచుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న బిడ్డల్లో కొందరిని నేను నా కోసం 20 వచ్చిన మొదట్లో చూడండి, ఎంత మంచి మాట. నేను ఏర్పరచుకొనిన ప్రజలు. ఏ ప్రజలు? నేను ఏర్పరచుకొనిన ప్రజలు. దేవుడు ఏర్పరచుకుంటాడు కొందరిని. వరిగొండ ఈ కాలనీలో అనేక మంది బిడ్డలు ఉన్నారు. వీళ్లలో దేవుడు తన కోసం కొందరిని ఏర్పరచుకుంటాడు. ఆయన ఏర్పరచుకొనిన ప్రజలు ఆయన ఎదుకు వస్తారు. ఇంకా దేవుడు మహాదయ వల్ల ఎప్పుడో కొంతకాలం క్రితం మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మన అరణ్యాలు నీటిమయంగా మార్చబడ్డ యేసునామంలో, మన ఎడారులు నదులుగా మారిపోయిన యేసునామంలో. ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తారో అప్పుడు ఆ ఎడారిలో దేవుడు నీళ్లు కలుగు చేస్తాడు. ఎవరైతే ప్రభు ఏర్పరచుకుంటాడో, ఆయన ఏర్పరచుకోవడం ద్వారా ఆయన దగ్గరకు వాళ్ళు వచ్చినప్పుడు అరణ్యంలో నీళ్లు పుట్టిస్తాడు. అరణ్యం ఇప్పుడు నీళ్లతో నింపబడి పచ్చని పొలాలుగా, చెట్లుగా మారిపోయింది జీవితం. ఒకప్పుడు మనం దేవుళ్ళు లేనప్పుడు అంతా ఏడిపే. యేసు ప్రభువు లోనికి మనం రాకముందు, యేసు ప్రభువును మనం వెంబడించక ముందు, యేసుని దేవుడిగా అంగీకరించక ముందు మనం కూడా అడవుల్లోనే ఉండేవాళ్ళమే. అడవులను పోలిన బ్రతుకు, ఎడారిని పోలిన బ్రతుకు. ఎప్పుడు మనశ్శాంతి ఉండేది కాదు. భార్యాభర్తల గొడవలు, కుటుంబంలో కొట్లాటలు, పిల్లల ఏడుపులు, రోదన ధ్వని, సంపాదించేదంతా తాగుడు ఖర్చు పెట్టేసి తాగి లివర్ చెడిపోతే, దెబ్బలు తిని అవమాన పాలై భార్యాభర్త రోడ్ల మీద కొట్టుకుంటుంటే చూసిన వాళ్ళంతా ఈడు బతుకుతున్నాడు, పంది బతుకుతుందని మళ్ళీ తిడుతుంటే, ఆ మనిషి కాబట్టి వాడి దగ్గర ఉందని భయంకరంగా మనల్ని అనుకున్నారు ఆ రోజుల్లో. అలా అడవుల్లాగా, ఎడారిల్లాగా మన బ్రతుకులు మారిపోయాయి ఆ రోజున. అయితే ప్రభు ప్రేమించి మనల్ని ఆ అరణ్యము వంటి బ్రతుకుల్లో, ఎడారి వంటి జీవితాల్లో ఉన్న మనల్ని ఆయన కొంతకాలం క్రితం ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈరోజు మనం ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాం. ఆమేన్. ఆయన పాదాల దగ్గరకు వచ్చి మనం ఈరోజు కూర్చున్న మనం ఆదివారం ప్రార్థన చూసుకొని చర్చికి వచ్చి చికెన్ తిని పడుకొని నిద్రపోకుండా ఇక్కడ ఎందుకు రాత్రిపూట మనం ప్రార్థన పెడుతున్నామంటే, ఇక్కడ కూడా ఆయన ఏర్పరచుకున్న ప్రజలు కొందరు ఉన్నారు. ఈ ప్రాంతంలో కూడా ఆయన ఏర్పరచుకునే జనాంగం ఇంకా ఆయనకే ఉంది. వారు దేవుని వైపుకి రావడానికి మనల్ని వాడుకుంటున్నాడు దేవుడు. ఇక్కడ
ఇక్కడ నుంచి ఆ మాట వాళ్ళ గుండెల్లోకి వెళ్ళాలి. ఆ గుండెల్లోకి ఈ మాట తగిలినప్పుడు వాళ్ళు యాక్టివేట్ అవుతారు, వాళ్ళు ఆకర్షించబడతారు, వాళ్ళు ప్రభు చేత ఏర్పరచబడతారు. వారు కూడా వచ్చి దేవుని సందులో కూర్చుంటారు. ఏంది ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాయి, ఇంతకాలం చర్చిలు పెడుతున్నాయి, ప్రార్థనలు పెడుతున్నాయి, ఒక్కరు కూడా రావట్లేదు ఏంది అని మనం ఫీల్ కాబల్లే. ఎందుకు ఫీల్ కాబలేదు? ఏర్పరచుకున్నోడిని సైతానుగాడు కాదు కదా, వాళ్ళ జేజనాన్ని కూడా ఆపలేడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నోళ్ళు ఈ ఊరిలో ఉంటే వాళ్ళని ఆయన దగ్గర రానియకుండా ఆపడం సైతానుగాడు కాదు, ముఠామేస్త్రి కాదు, ముఠామేస్త్రి జేజనాయన వల్ల కూడా కాదు. ప్రభు ఒకరిని ఏర్పరచుకుంటే ఎట్లాగైనా దేవుడు ఆ వ్యక్తిని తన దగ్గరికి నడిపించుకుంటాడు. మనం ఎందుకు టెన్షన్ పడాలక్క? మనకు దిగులు పడాలి. ఆత్మలే నాయనా అని ఏడిచినా ఏడవకుండా కీర్తన 108 కీర్తనలాగా తన ప్రియులు నిద్రించుచుండగా అన్నట్టు నిద్రపోయినా ఏడిచినా నిద్రపోయినా ఏం చేసినా ఏర్పరచుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి తీరతారు. యేసు నామములో మనం కష్టపడుతూ ప్రభు పని చేసుకుంటే వెళ్ళాలి. మనం ఆదివారం వచ్చేమో 4 విత్తనాలు చల్లేసి వచ్చిన దారిని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పెట్టే బేడ చదువుకొని ఆటో ఒక పక్కకి కారు ఒక పక్క పోతా ఉండాలి. ఇంకా మనం ఆయన పని చూసుకోవటం వెళ్తూ ఉంటాం, విత్తనాలు చల్లటం వెళ్తూ ఉంటాం. ఈ విత్తనాల్ని ఫలింపజేసి మహావృక్షాలుగా మార్చాల్సింది తాను ఏర్పరచుకున్న ప్రజలను తీసుకొచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన ఏర్పరచుకుంటాడు, తీసుకొస్తాడు. మనకి ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే ఆల్రెడీ మనం ఏర్పరచబడిన ప్రజలమే. వీఆర్ చోజన్ పీపుల్, వీఆర్ ఎలక్టెడ్ పీపుల్. మనం నిర్ణయించబడిన ప్రజలమే, ఆయన పిలుచుకున్న ప్రజలమే, ఆయన ఏర్పరచుకున్న ప్రజలమే. ఎంత ధన్యత మనకు నిజం చెప్పాలంటే. మనల్ని దేవుడే ఏర్పరచుకున్నాడు. హోసన్నని ఎవరు ఏర్పరచుకున్నాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు. ఫలానా అక్కని ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు దేవుడు ఏర్పరచుకోకపోతే మనం ఇక్కడ రాలేం బిడ్డలారా. కాబట్టి ఖచ్చితంగా ఆత్మల్ని దేవుడు ఇస్తాడు. టైం రావాలి, సమయం రావాలి. మనం ప్రయాస మానకుండా ఆయన కొరకు ప్రయాసపడుతూ ఉండాలి. క్రీస్తునందు పడే ప్రయాస ఎప్పటికీ వ్యర్థమో కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు ఏర్పరచుకునేది ఎవరినో తెలుసా? ఆ కింద చూడండి, కింద ఉంది. దేవుడు ఏర్పరచుకునేది ఎవరిని? అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను ఘనపరచును. హల్లెలూయా. ఎవరంట? అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు. భౌతికంగా తీసుకుంటే అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు నిజంగానే దేవుడు కనపరుస్తున్నాయి. ఆత్మ సంబంధమైన కోణంలో మనం ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తే ఆయన ఏర్పరచుకున్న ప్రజలు ఎవరో తెలుసా? అడవి జంతువులు లాంటి ప్రజలు. అడవి జంతువుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జంతువులకి మైండ్ ఉంటుందా? ఉండదా? జంతువులకి మైండ్ ఉంటుందా? జంతువులకి మైండ్ ఉండదు. కుక్కలకి వాయు వరుసలు ఉండవు. దాని ఇష్టం దానిది అంతే. ఏసైలు లేకముందు మనకు కూడా వాయు వరుసలు ఉండవు. భయంకరమైన చెడుతత్వం, దుర్మార్గత, భ్రష్టత్వం. ఎవరిని కొట్టాలి? నువ్వు కొడతావా, నన్ను కొట్టమంటావా? ఇదే పని ఎవరికి? అడవి జంతువులకి. సుక్కబడిందంటే మర్యాదగా ఎవరో ఒకరిని దన్నాలా, లేదా ఏ రోజు చేతను దంచుకోవాలా. అడవి జంతువులు కదా మనమా. ఒకప్పుడులే, ఇప్పుడు కాదు. అడవి జంతువులని దేవుడు ఏర్పరచుకున్నాడంట. గాడిద గురించి బైబిల్లో భలే రాసి ఉంటుంది. గాడిద సిగ్గులేంది, దానికి మొండి స్వభావం ఎక్కువ. వెనక కాలుతుంది అనేది ఏంటప్పుడు దాని గాడిదేనా? వెనక కాలుతుంది అనేది ఎగిరి దంతది కాళ్ళతోటి. ఆ మనిషి ముందు ఎప్పుడు కొట్టదు, వెనకనంత ఉంటుంది. గాడిద స్వభావం అంటే మనుషులు. తర్వాత అడవి జంతువులు అంటే పులులు లాంటి క్రూరత్వం గల మనుషులు, సింహాలు లాంటి క్రూరత్వం గల మనుషులు, దయాదాక్షిణ్యం లేకుండా బూతులు తిట్టేవాళ్ళు, భార్యని పరిగెత్తి దన్నేవాళ్ళు, కొట్టి 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 ఆ యొక్క సన్నగా అయిపోయింది. ఇక్కడ ఇవి వెళ్ళమనాలి మనుషులు అడవి జంతువులా? అడవి జంతువులు. కట్టుకున్న భార్యని బాగా చూసుకోకుండా 24 గంటల తంతం, 24 గంటల అనుమానం. ఆ మనిషి సన్నగా అయిపోయి గాలికి ఎగిరిపెట్టేటువంటి ఆ మనిషి మీద కూడా ఎందుకు నువ్వా? ముందుకే సన్నగా అయిపోయింది, ఏమి లేదు.
ఏదో పాపము ఆడెడకో బాగుతుంటే చిన్నగా దూకున్నా, ఎందుకు దువ్వావు నువ్వు? ఇతనంతటి అడవి జంతువు ఇంకో జంతువు ఉండదు. ఏదో కొంచెం తెల్లగా బుర్రగా ఉండి మంచిగా ఉంటే అన్నా పర్వాలే. ముందే తుఫాను కలిగి ఎగిరిపోయే మనిషి, ఏనా తుఫాను కలిగి ఎగిరిపోయే మనిషిని కూడా ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఎవరిని చూసినావు? ఇప్పుడే పోయాడు, ఎవడో పోయాడు, ఇటు పోయాడు, ఇప్పుడే పోయాడు, నా కళ్ళ కను నేను చూసా, ఇప్పుడే పోయాడు. అయ్యా, గాలికి ఎగిరిపోయా, నాకు ఇంకెందుకు కావాలయ్యా? ఇంకేందయ్యా, నేను చచ్చిపోతానే రేపో మాపో. నువ్వు చచ్చిపోయినా కూడా నేను వదలను. నువ్వు ఎవరినో చూసావు, నువ్వు ఎవరినో చూస్తున్నావు. నువ్వు చూసారా, అడవి జంతువుల్లో ఉంటుంది ఈ అనుమానాలు. అడవి జంతువుల్లో యేసయ్య బిడ్డల్లో అనుమానాలు పొరపాటును కూడా రానివాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఒక దురాత్మ. అనుమానం అనేది ఒక దెయ్యం. అందుకే అనుమానపు దెయ్యం అంటుంటారు మనుషులు కూడా. సామెత, అనుమానపు దెయ్యం. అనుమానం అనేది ఒక దయ్యం. ఆ దయ్యంగా ఇంట్లోకి వచ్చిందంటే ఈ మనిషి అతను ఒప్పుకోదు, ఆ మనిషి అతను ఒప్పుకోడు. భార్య భర్తను అనుమానిస్తుంటే భర్త భార్యను అనుమానిస్తుంటాడు. అది నరకం అయిపోద్ది ఆ ఇల్లు. ఇలా బ్రతికే వాళ్ళని అడవి జంతువులు కదా అంటారు. పిల్లల్ని దేనికి కొడతాడో తెలియదు, భార్యని దేనికి కొడతాడో తెలియదు. ఒకరోజు కోపం వచ్చి వీళ్ళందరూ కలిసి ఇతను తంతారు, సరిపోద్ది. ఫుల్లు తాగేసి వస్తాడా, ఎంతకాలం మనం పడాలా? మీ నాయని నువ్వు జుట్టు పట్టుకో, నువ్వు కాలు పట్టుకోరా, నేను మాత్రం రోకల బండి తీసుకుని ఒకటే పోటిస్తాను. ఇంకంతే, మనిషిని బతికినా ఒకటి, పోయినా ఒకటి, ఎవరికి లాభం లేదు. ఈ విధంగా తను కొట్టుకోవడాలు, కేకలేసుకోవడాలు, అరుచుకోవడాలు, గొడవలు, కొట్లాట్లు, అవమానం, సమాజంలో అందరూ ఎగతాళిగా మాట్లాడుకుంటుంటే ఇదంతా అడవి జంతువులు మనుషుల పరిస్థితి. బిడ్డలారా, క్రమం లేని స్థితి, క్రమం ఉండదు. చెప్పుకోవడానికి పాపభూయిష్టమైన కార్యాలు అన్నమాట. ఒక అతను చెప్తున్నాడు నాతోటప్పుడు, సార్ నన్ను ఏమనుకున్నావు నువ్వా? ఒక్క రోజుకి 73 ఆనుసు ప్యాకెట్ తినేవాడిని నేను. ఎన్నే 73 ఆనుసు ప్యాకెట్ తినేవాడిని. ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడు ఆ మాట. నేను అన్న, దేవుడుగా నేను పిలవకుండా ఉంటే నోటి క్యాన్సర్తో పోయి ఉండేవాడు నువ్వు అన్న. ఒకటే మాట. ఆనుసు ప్యాకెట్ల మీద బొమ్మ వేసి ఉంటారు వేయలేదా? ఏం వేసి ఉంటారు చెప్పి? ఏ బొమ్మ వేసి ఉంటారు తెలా? బొగ్గ క్యాన్సర్ వచ్చింది బొమ్మ వేసి ఉంటారు. ఏ బొమ్మ అయినా ఏని రాజులాగా తింటా, రాజులాగా క్యాన్సర్తో పోతా అంటాడు. కానీ దాన్ని మాత్రం మన్నే ఎందుకు? అదంతే. అది ఎన్నైనా రాసుకొని, సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం, బీడీలు తాగటం ఆరోగ్యానికి హానికరం, మరియు క్యాన్సర్ కారకం అని సినిమాల్లో, టీవీలో ఎక్కడ పడితే అక్కడ వేసినా ఆ వేసర్లే పెద్ద రాజులాగా తాగతా, రాజులాగా పోతా అంటారు. పాపం బిడ్డలు రాలేరు. అడవి జంతువుల మనస్సాక్షి కదా. ఎంత ప్రేమగల దేవుడు అంటే, ఆ అడవి జంతువుల్లో నుంచే తమ కోసం దేవుడు కొందరు ఏర్పరచుకుంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసి ఇక్కడ కూర్చో ఉండేవాళ్ళలో చాలామంది ఒకప్పుడు అడవి జంతువులే. ఇక్కడ కూర్చో ఉండేవాళ్ళలో చాలామందికి మనందరమే, ఎవరో ఒకరిద్దరు ముగ్గురు తప్పిస్తే మనందరం అడవి జంతువులమే. భార్యలు దన్నోళ్ళమే, భర్తలను దన్నోళ్ళమే, అనుమానాలు పెట్టి చంపిన వాళ్ళమే, పిల్లలు ఏడిపించిన వాళ్ళమే, సమాజంలో అవమాన పాలైన వాళ్ళమే, అసలు విలువ లేని వాళ్ళమే. దేవుడు కొంతకాలం క్రితం మనల్ని ఏర్పరచుకొని పిలుచుకొని ఆయన మనల్ని ఈరోజు ఒక విలువైన స్థితికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గ్రామంలో అడవి జంతువులు వంటి పరిస్థితుల్లో ఉన్న అనేకుల్ని దేవుడు త్వరలో ఏర్పరచుకోబోతున్నాడు. ఆయన ఏర్పరచుకొని ఆయన దగ్గర తీసుకొచ్చుకుంటాడు. మనల్ని ప్రభు తీసుకొచ్చుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత అడవి జంతువులు అయిపోయినాయా? ఇప్పుడు అడవి కుక్కలు. అడవి కుక్కల వంటి స్వభావం గల మనుషులు కూడా దేవుడు కొందరు ఏర్పరచుకున్నాడంట. కుక్కల పని ఏంది? నా కారులో నేను పోతుండా, దాన్ని నేనేమనలా. నా కారుగా కనపడిందంట, కుక్క ఏం చేస్తుందా? కారు వెనక కారుకి అడ్డం వస్తుందనా? కారు పనికి మెంటల్ ఆఫ్ మైందనా? బాబా చక్రంగా తగిలిన సస్తావే నువ్వా? కొన్ని మెంటల్ కుక్కలు ఉంటాయి, లారీల కిందకు పోయి చక్రం కింద పడ్డాయా కీ కీ కీ. నీకు తెలీదా? నువ్వు చక్రం కింద పోకముందు తెలీదా నీకు? ఆఫ్ మైండ్ దానా? ఆ బండి ఎక్కడ, నువ్వెక్కడ, ఏంది నీ మైండ్? దేవుడు కుక్కని బాడీని మాత్రం ఇంత చేసి మైండ్ని మాత్రం ఇంత పెట్టినట్టున్నాడు నా చూడ. ఆ కుక్కల మెంటాలిటీ ఏంటంటే తన పని తను చేసుకో. ఏ రోజు కూడా రోడ్డును పోయే వాళ్ళందరి మీద అరవాల, రోడ్డును పోయే వాళ్ళందరిని గెలకాల. కొత్తోడు కనపడాడు అనుకో, ఇంకేం చేస్తుందన్నా కుక్క? ఏం చేస్తుంది కన్నా? అరస్తూ ఉంటుంది.
కొత్తగా మనం ఒక ఏరియాకి పోయి ఏదైనా వీధిలోకి పోయామనుకో, దానికి కానీ కొత్త మొహం కనపడిందంటే లోకంలో దానికి తప్ప దానికి శక్తి లేనట్టు నోరు లేనట్టు అరుస్తూ ఉంటుంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుళ్ళో లేకముందు మన పరిస్థితి మనం చూసుకోకుండా అలా సుబ్బారావు తెలుసా, ఈ అంకమ్మ తెలుసా, వీళ్ళిద్దరు వెళ్ళారంట. అల్లా అని తెలుసా, ఈయన తెలుసా, అల్లా వాడు తెలుసా, ఓయమ్మ వాడటమో ఈయనట్టంట, ఆయన ఆమట్టంట, ఆయన కూతురు, ఈడి కొడుకు, ఎళ్ళో ఈడి కూతురు, అటు చేసి అట్టే ఈడి కుక్కలో టేమని అయ్యా మాటలు అంతే. వాళ్ళ మీద పడి వాళ్ళ గురించి వాళ్ళ గురించి. ఒకప్పుడు మనము కూడా అడవి కుక్కలమే. ఊరి కుక్కలే ఈ విధంగా అరిస్తే అడవి కుక్కలు అంటే తెలుసా, అరవటం ఉండదు, పైన పడి పెరకటమే. ఈ కుక్కలన్నా మేలు, కొంచెం పరిచి వెళ్ళిపోతాయి. అయ్యట కాదు, పైన పడి కొరకటమే, కన్నా కండలు లాగటమే. అంటే కాపురాలు కోల్చటం, వాళ్ళ మధ్య ఎలా తగాదాలు పెట్టి తందనాలు చూడటం, అత్తలకి కోడలకు తగాదాలు పెట్టి మధ్యలో నూకుంటా ఉండటం. ఈ అడవి కుక్కలు ఏం చేస్తాయంటే జీవితాలు నాశనం చేసేస్తాయి. ఈ అడవి కుక్కలు చీల్చేస్తాయి కుటుంబాలని. ఒకప్పుడు ఇక్కడ ఉండే ఆడవాళ్ళలో చాలామంది అడవి కుక్కలే ఉండేరులే. ఈ అడవి కుక్కల్ని దేవుడు పిలుచుకొని ఇప్పుడు మనుషులుగా మార్చేసాడు యేసు నామంలో. ఇశ్రాయేల్ పాస్టర్కి మైండ్ ఉందా? చూసావా, అడవి కుక్కలు అంటున్నా మనల్ని. అమ్మ మిమ్మల్ని కాదులేమ్మా, ఒకప్పుడు మనం అడవి కుక్కలమే. అడవి కుక్కల మెంటాలిటీ మంది. అడవి కుక్కలు అరవటం ఉండదు, కరవటమే. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవ. అడవి కుక్కలు అరవు, సైలెంట్గా వచ్చి పట్టుకుంటాయి, పిక్కలంతే చీలస్తాయి. దేవుడు ఈ ఊరు కుక్కల, వీధి కుక్కలు, ఓర కుక్కలు అనలా బైబిల్లో, అడవి కుక్కలు అని చెప్పాడు. అంటే అట్లాంటి వాళ్ళలో నుంచి దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడని. నేను ఏర్పరచుకునిన నా జనులు, ఎంత మంచి మాట, నేను ఏర్పరచుకునిన ప్రజలు. దేవుడు ఏర్పరచుకునేది అడవి కుక్కలు లాంటి వాళ్ళనే. ఎంత చెడిపోయిన పరిస్థితిలో ఉన్న వాళ్ళనైనా నా దేవుడు ప్రేమతో పిలుచుకొని వారి జీవిత బ్రతుకులు మార్చి ఆ అడవి కుక్క వంట స్వభావాన్ని కడిగి ఎడారుల్లో నదులు పుట్టించి అరణ్యంలో నీళ్లు పుట్టించి వారి బ్రతుకుని సస్యశ్యామలంగా మార్చే శక్తి గల యెహోవా, మనం ఆరాధించే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఈ గ్రామంలో అటువంటి స్వభావం గల మనుషుల్ని దేవుడు అనేక మందిని పిలవబోతున్నాడు యేసు నామంలో. ఒకప్పుడు మనల్ని పిలిచాడు, మన బ్రతుకులు బాగు చేశాడు. ఇప్పుడు అనేక మంది పిలిచి బాగు చేస్తాడు. ఆయన ఏర్పరచుకుంటేనే ఎవరైనా ఇక్కడ అడుగు పెడతారు. ఆయన ఏర్పరచుకోకపోతే నువ్వు ఎన్ని మాట్లాడి చెప్పు, ఈ పాస్టర్లంతా అబద్ధాలు చెప్పేవాడు మనల్ని అంటుంటారు పాపం తెలియక. దేవుని బిడ్డలారా, అడవి జంతువులు వంటి మనస్సు, అడవి కుక్కల వంటి మనస్సు. ఆ తర్వాత చూడండి, నిప్పు కోళ్ళు. ఏ కోళ్ళు? నిప్పు కోడి తెలుసా? చూసారు ఇప్పుడన్నా? నిప్పు కోడి బాడీ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? నిప్పు కోడి మెడకాయ చూసారా? మెడకాయ కిలోమీటర్ ఉంటుంది, 7 నుంచి. బాడీ 7 ఉంటే తల అంటది తెలుసా? 6 ఉంటుంది. అదిగో ఆ కొబ్బరి మట్టం దూరం ఉంటుంది, బాడీ 7 ఉంటుంది. కొబ్బరి మట్టం దూరం అంటే అంత కాదులే, కొంచెం పైన ఉంటుంది. తల ఎంత ఉంటుంది తెలుసా? ఎంత. బాడీ ఏమో ఇంత, తల ఏమో ఇంత. ఆ తలలో మళ్ళీ మెదడు ఇంత. బైబిల్ చెప్పింది భలే మంచి ఏబు గ్రంథం ఉంది నిప్పుకోడు గురించి. నిప్పుకోడు అంట శత్రువులు తరంతా ఉంటే తనని అదంట ఇసుకలోకి మట్టిలోకి తన తల దూర్చి, ఏది తల వరకు మట్టిలో దూర్చి, ఇసుకలో దూర్చి, అమ్మయ్యా కనబడకుండా నేను తప్పించేసుకున్నాను అని అర్థమైంది నీకు? నిప్పుకోడి జ్ఞానము లేనిది అని రాసింది బైబిల్లో ఉంది ఆ మాట. నిప్పుకోడికి ఏం లేదు, జ్ఞానం లేదు. శత్రువులు దానంతున్నారు పాబుల్లా. అదేం చేస్తుంది తెలుసా? మట్టిలోకి తల దూర్చి, నేను అంతా దాక్కున్నాను, నేను బయట కనబట్ల. దూచింది ఏది? తల మట్టిలో పెట్టి నేను తప్పించేసుకున్నాను అనుకుంటుందంట. మొత్తం ఇంత బాడీ బయట పైన కనపడుతున్నా, లోపల వరకు ఈ తల పెట్టి పాపం దాని తల ఎంతే ఉంటుంది, దాని మెదడు కూడా తక్కువ. దేవుడే చెప్పాడు, నిప్పు కోడి మెంటల్ది, ఆఫ్ మైండ్ది, దానికి జ్ఞానం లేదు, అది జ్ఞానం లేనిది. దేవుడు ఏర్పరచుకునే మనుషులు కూడా చూడండి ఎటటోళ్ళు. నేను ఈ మాటలు బయట చెప్తే నా కాపురం పోద్దేమో అనుకోరు, చెప్పేస్తారు. నేను ఈ పని చేస్తే నా జీవితం దాన్ని నాశనం అయిపోద్దేమో, సమాజంలో గౌరవం నా పరువు పోద్దేమో అనుకోరు. మట్టిలో తలకాయ పెట్టి నేనంతా బాగున్నాను అనుకున్నట్టుగా జీవితాలు నాశనం చేసేసుకుంటారు, చెప్పరాని మాటలు చెప్పేసుకుంటారు.
జ్ఞానం లేని మనుషులు, తెలివి లేని మనుషులు, కాపురాన్ని కట్టుకోవడం చేతగాని మనుషులు, తెలిసి సగం తెలియక కాపురాల జీవితాలు నాశనం చేసుకొని బిడ్డలారా, ఇలా ఎంతోమంది నిప్పుకోళ్ళు లాంటి జ్ఞానం లేని స్థితిలో ఉండేవాళ్ళని ప్రేమ కలిగిన దేవుడు కొందరు ఏర్పరచుకుంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దానికి తన గుడ్లు కాపాడుకోవటం కూడా చేత కాదు. తన గుడ్లను కాపాడుకోవటం కూడా దానికి చేత కాదంట. అమాయకురాలు, అమాయక మనిషి. సమాజంలో ఒక విలువలేని స్థితి అనమాట. సమాజంలో ఒక వెలివేయబడిన స్థితి. సమాజంలో దాన్ని హాఫ్ మైండ్ చూస్తే బాడీ ఎంత ఉంటుంది, జాడీలాగా, తల మాత్రం ఎంత ఉంటుంది. దానికి ఏమి మెంటల్, అంతా హాఫ్ మైండే. అస్తవ్యస్తం చేసుకుంటుంది కుటుంబాన్ని. ఇప్పుడు ఉన్నదంతా సర్దుకోవాలా, అప్పులు చేసి పప్పు కూడా తినాలి మనమా? ఉన్నదంతా సర్దుకోకుండా అప్పులు చేసి పప్పు కూడా తింటా ఉంటుందంటే ఆ మనిషిని ఏమనాలా? నిప్పుకోడి అనాలా. నిప్పుకోళ్ళే ఉన్నదాన్ని చదువుకోకుండా ఎక్కువ తెచ్చుకొని తినేది. పక్కింటి వాళ్ళు బీరువా కొన్నారు, మనకు అవసరం బీరువా? ప్రభు ఇచ్చినప్పుడే, మన దగ్గర అది ఉన్నప్పుడే, అప్పుడే మనం బీరువా తెచ్చుకోవాలా. నాకు సంబంధం లే, తెస్తావా తేవా నువ్వా తేవాలా అని లేకి వాడు తట్టుకోలేక ఈ మనిషి పోడు ఆ మంగళవారం పోడు దగ్గర తీసుకొని తెచ్చేసేటంతే. ఈ మనిషిని ఏమనాలి? ఇప్పుడు నిప్పు కూడా అనాలా, ఏమనాలా? దేవుడు ఇచ్చిన తర్వాత మనం తెచ్చుకోవాల్సింది. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. ఆయన బిడ్డలకు ఏది తక్కువ చేయడు యేసునామంలో. మన ఇంటి నిండా వస్తువులను ఇస్తాడు. ఆమేన్. నీ ఇంటి నిండా వస్తువులు దేవుడు ఇస్తాడు, ఇవ్వాలి కూడా. అలా ఇస్తేనే దేవునికి మహిమ మన వల్ల. కానీ ఆయన ఇచ్చేదాకా మనం ఆగాలి. వాళ్ళు వీళ్ళు తెచ్చారని పులిని చూసి నక్కలు ఆత పెట్టుకున్నట్టుగా నిప్పు కోడిలాగా మన బ్రతుకులు నాశనం చేసుకుని చాలామంది ఉంటారు. అలా ఇరుక్కుపోయి కన్నీళ్ళు విడిచి బాధలు పడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకప్పుడు మనం నిప్పుకోళ్ళని, ఇప్పుడు ఏసైలోకి వచ్చిన తర్వాత బాడీ ఎంత ఉందో తలక ఎంత చేసే దేవుడు మనకు వేస్తున్నాం. అలా మేము చెప్పడం గట్టిగా. ఇప్పుడు మనకి తెలివి వచ్చేసింది. ఓ ఏమో జాగ్రత్త ఉండాలి, ఇంత ముందులా చేసుకోకూడదు నాయన, జాగ్రత్త దేవుడు ఇచ్చిందంటూ మనం సర్దుకోవాలా. ఇప్పుడు వచ్చింది జ్ఞానం. దేవుడు పిలుచుకునేదంట అడవి జంతువుల్ని, అడవి కుక్కల్ని, నిప్పు కోళ్ళని, ఇట్టటి మెంటాలిటీ గల వాళ్ళని దేవుడు ఏర్పరచుకొని జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి బలహీనుల్ని, జ్ఞానం లేని వాళ్ళని, వెర్రోళ్ళని దేవుడు పిలుచుకుంటాడని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు మన అందరం వీటిలో ఏదో ఒకదానికి సంబంధించిన వాళ్ళం మనం. నేను కూడా రక్షణలోకి రాకముందు, రక్షణ పాస్టర్ కొడుకైనా రక్షణ పొందకముందు చిన్న నిప్పుకోడినో పెద్ద నిప్పుకోడినో మొత్తం మీద ఏదో కోడిని నేను కూడా మనం కూడా అందరం తేడా పడ్డవాళ్ళమే. ప్రభు దయ వల్ల ఇప్పుడు మన బ్రతుకులు మార్చి అరణ్యములో, ఎడారుల్లో నదులు నీళ్లు పుట్టించి మన బ్రతుకులను ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన సన్నిధి మనతో ఉంది. ఈరోజు మన పరిస్థితులు మారిపోయాయి. ఉన్నదాంతో తృప్తిగా, సమృద్ధిగా ఆయన పాదాల దగ్గర పడి ఆయన స్తుతించుకుంటా, ఆయన ఆరాధించుకుంటా మన జీవితాలు ఎలా గడిచిపోతున్నాయంటే ఆయనను దేవుడిగా కలిగి ఉండడమే మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ప్రభువులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పటికీ మనం అడవి జంతువులాగా మారకూడదు. ఒక్కసారి ప్రభువులోకి వచ్చిన తర్వాత అడవి కుక్కల్లాగా మళ్ళీ మనము మారకూడదు. నిప్పు కోళ్ల వైపు మళ్ళీ మన అటువంటి మెంటాలిటీ వైపు మనం వెళ్ళకూడదు. జాగ్రత్తగా నిలబడాలి బిడ్డలారా. ప్రభు సహాయం అడిగి మనం వెనక్కి పోకుండా నిలబడి ప్రభు దగ్గర సంపాదించుకోవాలి. దేవుడు ఆ కృపను మనందరికీ అనుగ్రహించును గాక. బిడ్డలారా 21వ వచనంలో ఉంది చూడండి. అడవి జంతువులు, అడవి కుక్కలు, అడవి నిప్పుకోళ్ళు ఇవన్నీ కూడా ఒకప్పుడు అటువంటి మెంటాలిటీ ఉన్నా వీళ్ళని దేవుడు మార్చిన తర్వాత వీళ్ళే దేవుణ్ణి ఘనపరుస్తారంట. అడవి జంతువులే దేవుని ఘనపరుస్తాయి. అడవి కుక్కలే దేవుని కనపరుస్తున్నాయి. ఈరోజు నిప్పుకోళ్లే ఈరోజు దేవుని కనపరుస్తున్నాయి. హల్లెలూయా. చూస్తారు ఎట్లా కనపరుస్తున్నాయి ఇప్పుడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూసారు ఎట్లా చెప్తున్నాయి? ఒకప్పుడు అడుగు కుక్కలు కదా, ఒకప్పుడు అడుగు జంతువులు కదా, ఒకప్పుడు నిప్పుకోళ్ళు కదా. ఇప్పుడు చూడండి మీరు ఎట్లా కనపరుస్తున్నారు దేవుణ్ణి, నేను ఎట్లా కనపరుస్తున్నాను దేవుణ్ణి. మన బ్రతుకులు మార్చాడు దేవుడు, మనకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, మన క్షేమాన్ని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, నడిపిస్తున్నాడు. రాబోయే రోజులు ఇంకా జ్ఞానం ఇచ్చి మహిమగల పాత్రగా వాడుకుంటాడు యేసు నామంలో. మనం అడవి జంతువుల్లాగా, అడవి కుక్కల్లాగా, అడవి నిప్పుకోళ్ళలాగా ఉండడం ప్రభుకి ఇష్టం లేదు. కానీ ఆయన పావురము వలె బ్రతకాలని దేవుని కోరిక. పావురము నిష్కల్మషమైన పక్షి, పావురం వలె జీవించాలని మన బ్రతుకులన్నింటినీ ఆయన ఆశీర్వాదకరంగా మార్చి పావురం వంటి వాళ్ళగా దేవుడు మనల్ని మార్చేశాడు. ఆ 21వ వచనంలో ఉంది, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు.
నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, నా కోసం నేను ఏర్పరచుకున్న ప్రజలు, నా కోసం నేను సెలెక్ట్ చేసుకున్న నా ప్రజలు నా స్తోత్రాన్ని ప్రచురం చేస్తారు. అబ్బా, ఈరోజు ఇశ్రాయేల్ పాస్టర్ 4 దగ్గరలో దేవుని మాటలు చెప్తున్నాడంటే, నన్ను ఎవరు నిర్మించుకున్నారమ్మా? నన్ను ఎవరు నిర్మించుకున్నారు? ముఠామేశ్వరి కాదు, నన్ను నిర్మించుకుందే యేసయ్య. యేసయ్య నన్ను నిర్మించుకున్నాడు కాబట్టి ఆయన స్తుతిని, స్తోత్రాన్ని ప్రచురం చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రచురం చేస్తుంటే మీరు ఆమేన్ అంటున్నారంటే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడే. మనల్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన ఏర్పరచుకున్న ప్రజలమే. మనము ఆయన చేత, ఆయన నిమిత్తం నిర్మించబడిన ప్రజలమే. మన తల్లి గర్భాలలో మనల్ని పిండాలుగా రూపించిన దేవుడు మనల్నే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని ఆయనే నిర్మించాడు, ఆయన సృష్టించాడు. ఆయనే సర్వలోకానికి తండ్రి, సర్వలోకానికి దేవుడు. కానీ బిడ్డలారా, ఇంకా ఎందరికో ఈ భాగ్యం లేకముందే నీకు నాకు వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ మనల్ని పిలుచుకుంది. ఒకప్పుడు మన అడవి జంతువులమే, కుక్కలమే, నిప్పుకోవడం వంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ఈరోజు ఆయన పౌరాల్లా మార్చాడంటే ఆయనకి ఏమిచ్చి మనం రుణం తీర్చాలి? ఆయనకి మనం ఏమిచ్చి రుణం తీర్చాలి? కృతజ్ఞత కలిగి దేవుని కొరకు నమ్మకస్తులమై జీవించుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఎందరో మారాల్సి ఉంది, ఎందరో ప్రభుని తెలుసుకోవాల్సి ఉంది. మనం ప్రసవ వేదన పడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ బైబిల్ చెప్పింది ఏంటంటే, ఆయన నిర్మించిన ప్రజలు కొందరున్నారు, ఆయన తన కోసం నిర్మించుకున్న ప్రజలు కొందరున్నారు. ఆయన ఏర్పరచుకున్న వాళ్ళే ఆయన దగ్గరకు వస్తారు, ఆయన పిలిచిన వాళ్ళే ఆయన దగ్గరకు వస్తారు. ఈ ప్రాంతాల్లో ఎంతమందిని ప్రభు ఏర్పరచుకున్నాడో వాళ్ళు మన దగ్గరికి రావాలని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళలో కొందరిని మా సంఘానికి అప్పగించు, నువ్వు పిలుచుకున్న వాళ్ళలో కొందరిని ఇక్కడికి పంపు, నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని కొందరిని ఇక్కడికి పంపు అని మనం ప్రార్థన చేయాలి. అలా పిలువబడిన వాళ్ళలో మనం ఉన్నవి ఈరోజు ఇంతకంటే గొప్ప ధన్యత మనకి ఈ లోకంలో ఇంకొకటి లేనే లేదు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, నేను ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన ఏర్పరచుకున్న ప్రజలు. చెప్పండి, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. మనందరం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమే. మీకు ఇంకో దుఃఖకరమైన వార్త చెప్పమంటారాక? మనందరము దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమే అని అనుకుంటున్నాం, కానీ మనలోనే కొంతకాలానికి కొందరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. క్రైస్తవుల్లో చాలామంది కొంతకాలం దేవుళ్ళలో ఉంటారు, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఎంత దూరం వెళ్ళిపోతారంటే, విడిచిపెట్టి వచ్చిన వాటన్నిటిని మళ్ళీ తీసేసుకుంటారు లోపలికి. ఇప్పుడు ప్రశ్న, నిజంగా వాళ్ళని దేవుడు ఏర్పరచుకో ఉంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తారా? నిజంగా వాళ్ళని దేవుడే పిలుచుకొని ఉంటే, ఏర్పరచుకొని ఉంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తారా? వెళ్ళరు. కానీ ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారంటే, వాళ్ళని దేవుడు ఏర్పరచుకోలేదు కాబట్టి. భార్య కోసం వచ్చారు, భర్త కోసం వచ్చారు, అప్పులు పోతాయని వచ్చారు, రోగాలు బాగోతాయని వచ్చారు, పాస్టర్ బాగా చెప్తాడని వచ్చారు, ఆ చర్చి బాగుంటుందంట అని చెప్తే వచ్చారు, టైం పాస్ కోసం వచ్చారు, సరే ఆ పిల్ల పోతుంది నేను కూడా పోదామని వచ్చారు, మొత్తం మీద అవసరాల కోసం వచ్చారు, ఏదో బాగుపడదామని వచ్చారు. అలా వచ్చిన వాళ్ళు ఉండలేరు ఎక్కువ కాలం. వాళ్ళని ప్రభు పిలవలేదు కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. బిడ్డలారా, ఎవరు మరణం వరకు నిలిచి ఉంటారంటే, ఆయన తన కోసం ఏర్పరచుకున్న ప్రజలు మాత్రమే జీవితాంతం నమ్మకస్తులై ప్రభు దగ్గర నిలబడి ఉంటారు. మీకు తెలుసా, ఈరోజు మనం ఇంత నమ్మకంగా దేవుళ్ళో ఉన్నామంటే మన భక్తి, మన నీతి కాదు. అది కారణం ఏంది? ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఆయన మనలను పిలుచుకున్నాడు కాబట్టి. ఎంత మంచి మాట, నేను ఏర్పరచుకున్న నా ప్రజలు. ఒక మంచి ప్రార్థన పరురాలుగా ఇప్పుడు బతుకుతున్నామంటే నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒక మంచి భక్తురాలుగా ఇప్పుడు జీవిస్తున్నామంటే నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒక మంచి పరిచయలో నువ్వు ఉన్నామంటే నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ వాటర్ బాటిల్, ఈ మనుగుబులు అన్నీ తెస్తున్నామంటే నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంత ₹1000 ఖర్చు పెడుతున్నామంటే దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకుంటే సత్యదాకా మళ్ళీ వెనక్కి వెళ్ళరు. ఇంకా గుర్తుపెట్టుకోండి. ఎందుకు వెళ్ళరంటే, పిలుచుకున్నవాడు బలవంతుడు కాబట్టి, పిలుచుకున్న దేవుడు గట్టి దేవుడు కాబట్టి. పిలిచింది ఆయన, ఇశ్రాయేల్ పాస్టర్ కాదు. ఆయన పిలిచాడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా గీత దాటరు యేసు నామములో అంతే. ఆ దేవుడి దగ్గరికి వస్తే నాకు ఏం జరగల, ఆ దేవుడి దగ్గరికి వస్తే మా పరిస్థితి ఏం మారలా, ఆడ అట్టే ఉంది, ఏడా ఇట్ట అంటున్నారంటే దేవుడు పిలవలేదు. కానీ ఏదో వస్తే బాగుపడతామని మనసుతో వచ్చారు కాబట్టి, వాళ్ళకి ఏదో జరగలేదు కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారనమాట. ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్య రుచి చూస్తే ప్రాణాలు పోతున్న ప్రభు కోసం ప్రాణాలు పెట్టేస్తారు యేసునామంలో.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పిలిస్తే పవర్ అంత గట్టిగా ఉంటుంది. ఒక్కసారి లోపల అడుగుపెట్టి ఆయన రుచి చూస్తే మరణమే వేరు చేయాలంతే మనిషిని, ఇంకంతే. ఆయన ప్రేమ నుంచి ఎంత మంచి మాట. మరణమైనా, కరువైనా, ఖడ్గమైనా, వ్యాధి అయినా, బాధ అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, మరి ఏదైనా, ఉన్నవి రాబోవునవి, దేవదూతలు, ఈ ప్రధానుల అధికారులు ఎవరైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపలేవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ప్రేమ నుండి ఏవి మనల్ని విడదీయలేవు. పిలిచింది ఎవరు? బలమైన దేవుడు, శక్తిగల దేవుడు, మనల్ని ఏర్పరచుకునే శక్తిగల దేవుడు. ఆయన ఏర్పరచుకుంటే ఇక ఆ వ్యక్తి ఎన్ని బాధలు వచ్చినా ప్రభువులో నుంచి బయటికి పక్కకి వెళ్ళలేడంతే. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నిజంగా నువ్వంటే నాకెంత భయము, నువ్వంటే నాకెంత ప్రేమ, నువ్వంటే నాకెంత గౌరవం, నువ్వంటే నాకెంత పిచ్చి. ఇది నా వల్ల వచ్చింది అనుకున్నాను తండ్రి. లేదు, నన్ను నువ్వు కోరుకోవటం వల్ల, నన్ను నువ్వు ఏర్పరచుకోవటం వల్ల నువ్వంటే నాకెంత ప్రేమ ఏర్పడింది, నువ్వంటే నాకెంత పిచ్చి ఏర్పడింది. దీని వెనక కూడా నువ్వే ఉండవా మహానుభావా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. నీకు దేవుడి మీద ఇంత పిచ్చి ఉండటానికి కూడా కారణం వెనక ఎవరున్నారు? ఆ మహానుభావుడే, ఆ మహాదేవుడే. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు, సమస్తము ఆయన మూలముగానే కలిగెను. ఈరోజు హోసన్న ఏదో కొంచెం అటు ఇటుగా దేవుళ్ళు నమ్మకంగా నిలబడుతున్నాడంటే హోసన్న వెనక కూడా ఆయన ఉన్నాడు. నమ్మకంగా మనం దేవుని కోసం పరిచర్యలు చేస్తున్నామంటే మన వెనక దేవుడు ఉన్నాడు. అక్క, మనము దేవుని చేత ఏర్పరచుకోబడిన ప్రజలమే. మన చేతిలో ఏమి లేదో. ఈరోజు కాస్త కూస్త ప్రార్థన పడుగా ఉన్నామంటే దేవుడు, కాస్త కోస్త పాటలు బాగా పాడుతున్నామంటే దేవుడు, కాస్త కోస్త పాటలు రాసి జిల్లాల్లో తిరిగి సువార్త సభలకు వాడబడుతున్నాడు పాస్టర్ గారంటే దేవుడు. ఆ నోటికి ఆ కృప దేవుడు ఇవ్వకుండా, స్వరం ఇవ్వకుండా, పాటలు రాసే వరం ఇవ్వకుండా నేను జరుగుతానా? మన నెల్లూరు జిల్లాలో ఎంతోమంది దైవజనులకి ఆ పాటలు రాసే వరం ఉండాలని ఆశ. పాపం ప్రభు ఎందుకో వాళ్ళకి కొందరికి ఇవ్వలేదు, కొందరికి ఇచ్చాడు. ఇవ్వలేని వాళ్ళు మమ్మల్ని దేవుడు వదిలేసాడు అనుకుంటారా? లేదు, ఆయన వారికి ఇంకొక ప్రత్యేకంగా వాడుకుంటాడు. ఇప్పుడు మనల్ని దేవుడు తీసుకెళ్ళి వాడుకుంటాడంటే మన ఇప్పుడు కాలర్లు తీసి ఇటంటే ఏమో సరిపోద్దే, ఎవడురా నువ్వు సైతాన్ కా బేట అంటాడు దేవుడు. సేవకులు వాడబడుతున్నారన్నా, సేవకులు మందిరాలు కడుతున్నారన్నా, ఒక బలమైన పరిచయం జరుగుతుందన్నా, 100 మంది వస్తున్నారన్నా, జాంతన్నయ్ మనలో ఏమి లేదు. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చెయ్యగలను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తం చేయగలను. 4 చోట్ల దేవుని వాక్యం చెప్తున్నామంటే దేవుని కృప, ఇది ఆయన ఏర్పాటు. ఒక 100 మంది వస్తున్నారంటే దేవుని కృప, ఇది ఆయన ఏర్పాటు. మనం చెప్పే 4 మాటలు ఈ కెమెరా ద్వారా బయట వింటున్నారంటే ఇది దేవుని ఏర్పాటు. ఏముందక్క మనకు? ఏముంది మనకి? అసలు మనం పిలవబడింది ఆయన ద్వారా, ఏర్పరచబడింది ఆయన ద్వారా. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, అతిశయం రాకూడదు మనలో. యేసునామంలో ఏం రాకూడదక్క? ఏంది అసలు వరిగొండ అంటేనే శాంతమ్మ అంటేనే వరిగొండ అనకూడదు మనం. అసలు వరిగొండ అంటే అబ్రాము అంటే వరిగొండ అన్నాం అనుకో. వరిగొండ అంటే హోసన్న అంటే వరిగొండ అనకూడదు మనం. అసలు సీటు వైపు ఆయన కూర్చోబెడతాడు, మొత్తం చించేస్తాడు అంతే. పేపర్ మొత్తం చినిగిపోతుంది తర్వాత. వద్దు మనకు అంత దూరం. ఎంత మంచి మాట పౌలు గారు చెప్తారు, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను. నాటువాణిలోనైనను నీళ్లు పోయు వాణిలోనైనను ఏమీ లేదు కానీ వృద్ధి చేయు దేవునిలోనే సమస్తము ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. నాటువాణిలో ఏమి లేదు, నీళ్లు పోసేవాడిలో ఏమి లేదు, వృద్ధి చేయు దేవునిలోనే సమస్తం ఉంది. మనం ఇలా ఉన్నామంటే దేవుని కృప. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. ఈరోజు రాత్రి ఇంత చల్లగా ఆరాధన జరుపుకుంటున్నామంటే దేవునే కృప. ఇదంతా దేవుని ఏర్పాటు. మనము దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలమే. ఆ ధైర్యంతో తల పైకెత్తి బ్రతకాలంతే మనం.
అంతేగాని నా వల్ల జరిగింది, నేను, నా, నీ, నువ్వు అనకూడదు. ఇంకా అన్నామంటే తేడా కొట్టద్ది. ఆ బలమైన పశ్చాత్తాపం, ఆ బలమైన తగ్గింపు, ఆ లోతైన తగ్గింపు దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అందుకే తల్లే మన మాటలు ఎప్పుడు కూడా గర్వం కనబడకూడదు. అసలు చర్చిలో మనది ఒక రేంజి, అసలు ఆ చర్చిలో మనమే ఒక రేంజి. మనం లేకపోతే చర్చియే లేదు. అసలు మన 2 రోజులు ప్రార్థన జరిగాయంటే మన హ్యాండ్ లేకపోతే అసలు ఏనే లేదు. లేకపోతే అక్కడ అలా జరిగిందంటే నా వల్లే, అసలు ఆ రోజు ఆ పాట చేయడానికి డబ్బులు ఇచ్చిందే నేను. ఇట్లాంటివన్నీ ఎట్లంటే మైండ్ లేని మాట్లాడినప్పుడు నిప్పుకోడి మాటలు ఇవన్నీ. ఏ కోడి? నిప్పుకోడిలే ఇట్లా మాట్లాడతాయి. మన వల్ల జరిగింది, మన వల్ల, నా వల్ల, నేను, దాని మెదడెంత, దాని తల ఎంత, బాడీ మాత్రం జాడి. ఇసుకలోకి మెడబెట్టి నేను మొత్తం దాక్కోనకూడదంట. అన్నీ ఆఫ్ మైండ్ మాటలు. ఏసైలోకి వచ్చిన తర్వాత కూడా నిప్పుడు మాటలు కొంతమంది మానరు. మన నోట్లో నుంచి ఒకటే మాట రావాలి, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. నా బలహీనత యందే దేవుని కృప సంపూర్ణమవుతుంది. నేను బలహీనుణ్ణి, ఆయన కృప ద్వారా ఇది చేయగలుగుతున్నా. బిడ్డలారా, నిజం చెప్పాలంటే 500కి ఆయిల్ పోసుకొని దోలుకోవడం తప్ప ఈ మనిషిని మన దగ్గర కూడా రాని, అసలు మనకు స్థాయే లేదు. మనకి ఇప్పుడు ఆయిల్ పోసుకొని తిరగటం తప్ప దాన్ని భరించే శక్తి కూడా లేదు. అటువంటి దినాల్లోనే ఈ మనిషిని తీసుకొచ్చి మనకు అప్పగించే అంటే దేవుడు ఎంత ప్రేమ దేవుడికి నిజంగా మన మీద. హల్లెలూయా! ఎంత ప్రేమ మన మీద దేవుడికి, ఎంత ప్రేమించడం మన దేవుడు. దేనికి అతిశయించాలక్క, దేనికి గర్వించాలి? అందుకే చెప్తున్నా, నీ భక్తి జీవితానికి కారణం దేవుడే. నీ పరిశుద్ధతకు నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి కారణం దేవుడే. నీకు సంఘంలో ఒక మంచి పేరు ఉంది అంటే దాని వెనక కారణం దేవుడే. అసలు నీ బ్రతుకు టాప్ టు బాటం దేవుడే. యేసునామములో అంతే. ఈ పరిచర్య చేస్తున్నావంటే దేవుడే. హవీలో ఇప్పుడు మీడియా సిస్టమ్ చేస్తుందంటే దానికి కారణం దేవుడే. ఆయన కృప చూపకపోతే నువ్వు దేవుని మందిరంలో చీపురు పుల్ల కూడా పైకెత్తలేవంతే. ఆయన అనుమతి ఉంటేనే నువ్వు చీపురు పుల్ల పైకెత్తుతావు. ఈ వైరు చుట్టాలన్నా దేవుని అనుమతి ఉండాలి. మనకి దొరకదు. నీకు భాగ్యం దొరికింది, దేవుని కృప. ఆయన కొరకు మనం జీవిస్తున్నాం. ఆయనే మనకి స్థితిని ఇచ్చాడు. మనము ఆయన ఏర్పరుచుకున్న ప్రజలమి, ఆయన మేపెడి గొర్రెలమి, ఆయన మనకు మంచి కాపరి. మనలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఇక్కడ ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో. వాళ్ళను కూడా దేవుడు మన సంఘానికి అప్పగించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వస్తే అరణ్యములో నీళ్లు పుడతాయి యేసునామంలో. యేసయ్య దగ్గరకు వస్తే ఎడారుల్లో నదులు పుడతాయి యేసునామంలో. మన బ్రతుకులు సస్యశ్యామలంగా పచ్చగా మారిపోతాయి. బిడ్డలారా, ఒక చిన్న విషయం చెప్పి ప్రార్థన చేస్తాం. ఇంకా ఎంతసేపు అయిందమ్మా స్టార్ట్ చేసి? 45 రైట్, 5 నిమిషాలు అయిపోతాం. ఒకసారి మీరు అపోస్తలుల కార్యాల గ్రంథం 16 తీయండి. ఒకసారి అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం నుంచి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నేపోలికిని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. పౌలు గారు సువార్త ప్రయాణం చేస్తా, ఆయన సేవ చేస్తా ఒకరోజు ఫిలిప్పీ అనే ఊరికి వచ్చాడు. చెప్పండి, ఆ ఊరి పేరు ఏం పేరు? ఫిలిప్పీ. ఫిలిప్పీ అనే ప్రాంతానికి వచ్చాడు. 12వ వచనం. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమున ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. ఓకే, వాళ్ళున్న కొన్ని దినాలు ఆ ఊర్లో వాళ్ళు ప్రార్థన చేసుకున్నారంట. 13వ వచనం చూడండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు సేవ చేసే రోజుల్లో కూడా ప్రార్థనకు పురుషులు వచ్చారా, స్త్రీలు వచ్చారా? స్త్రీలకి అప్పటి నుంచే ఉంది ఈ కృప. ఇప్పుడు ఏడ చూడండి, ఎవరు ఉన్నారా? పురుషులా? ఎంత భాగ్యమమ్మా మీక. మీ భాగ్యమే భాగ్యం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఏ సంఘంలో పట్టుకుని ఎవరు ఉంటారు ముందా? రేపు పరలోకంలో కూడా స్త్రీలే ఉండేది ఎక్కువ. మనోళ్ళు బిజీగా ఎక్కువ.
అసలు మగవాళ్ళకి మామూలు ఆదివారం చిన్న పనులా? ఏందో నాకు మీకు కృప దొరికేసింది. ఆడపిల్లలకు ఉన్నంత కృప. భక్తి చేసినా రఫాడి చేస్తారు, తేడా వచ్చి వెనకపోయినా కూడా అట్ట చేస్తారు. కుటుంబాల్ని ఆకాశం అంత ఉన్నతంగా తీసుకుని వెళ్ళి మంచి పేరు తెచ్చేది వీళ్ళే. అక్కడున్న పేరుని ఒక దెబ్బతో పాతాలో తీసుకుపోయేది కూడా వీళ్ళే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. అదే మూడురాలు మూర్ఖులనైతే తన చేతులతో తన ఇల్లు ఓడ పెరికేస్తుందని చెప్పింది బైబిల్. కానీ ఏదేమనక మీరు దేవుని దగ్గర కృప పొందుకున్నారు. మీరు పొద్దున లేచి మీరేమనుకుంటారంటే, మేము మహిళలం అంటే వంటింటి కుందేళమా, ఏంది అసలు మాకంటూ స్వేచ్ఛ కాదు, మాకంటూ మేము డూమ్ డామ్ తుస్ అని చెప్తుంటారు. మహిళా మండలి జిందాబాద్ అంటారు. వాళ్ళతో మనకు వద్దులే. వాళ్ళ విధులు వేరు, మన విధులు వేరు. బైబిల్ మనకేం చెప్పిందంటే, భర్త నీకు శిరస్సులు అంటాడు, భర్త నీకు తలకాయ, నువ్వు మెడకాయ. చెప్పు, మెడకాయ మీద తలకాయ ఉంది. తలకాయ మాట బాడీ అంటదా, బాడీ మాట తలకాయ అంటదా? హలో, మనిషిని నడిపించేది తలకాయలో ఉన్న మెదడు. ఇక్కడి నుంచి మనకు అన్ని ఆజ్ఞలు వస్తూ ఉంటాయి. దాహం వేస్తుంది, హలో 1 2 3 దాహం వేస్తుంది అని ఏం చెప్తాడు మొత్తం. ఆకలి వేసిన ఫీలింగ్ ఫస్ట్ మెదడులోకి పోతే, మెదడులో నుంచి కరెంటు శరీరంకి పోయి, అవును ఆకలేస్తుంది, అవును నంబర్ 1 ఆకలేస్తుంది, రెండోసారి ఆకలేస్తుంది అని ఇక్కడి నుంచి ఆజ్ఞలు జారీ అవుతాయి బాడీకి. తల అన్ని కార్యాలు చేస్తుంటుంది. ఆలోచనలు ఎక్కడ వస్తాయి? కాళ్ళలో వస్తాయి, తలలో వస్తాయా? ఎవరైనా కాళ్ళతో ఆలోచించాలంటారా? కాళ్ళతో ఆలోచించాలంటారా? తలకాయ లేకపోతే మెడకాయకి విలువే లేదు. అసలు బాడీకే విలువ లేదు. తల తీసేయండి, ఎంత బాగుందో మెడకాయ అంటారా? తల ఉంటేనే మెడకాయకి. స్త్రీకి పురుషుడు శిరస్సు అని చెప్పింది వాక్యం. ఆ ఒక్క మాట చాలు జీవితాంతం భర్తకు లోబడి బ్రతకడానికి. భర్తని ప్రేమించమని, లోబడమని చెప్పింది స్త్రీకి దేవుని వాక్యం. ఎందుకంటే అలా ఉంటేనే కాపురం కట్టబడద్ది. పొద్దున లేచిన కాడి నుంచి భర్త మీద ఒకటేమని తొగులేసుకుంటా, రే నువ్వు ఎట్టటోడివి, రే ఇట్టటోడి నేను చేసుకుని పోరా, నువ్వు వద్దురా నాకు అంట 24 గంటలు ఈ మనిషి అరస్తా ఉందనుకో, వాడికి మెంటలు వచ్చి ఊరు వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళిపోతాడు. కానీ లాస్ట్కి బైబిల్లో ఒక మాట తెలుసా మీకు? గయ్యాళితో కాపురం చేయడం కంటే మిద్దె మీద ఒక మూల నివసించడం మేలు అన్నది బైబిల్లో. జానపలానా సీరియస్ జానపలానా సార్ నువ్వు, నేను బైబిల్ ఉండే వాక్యం చేస్తాను జానపలానా, బయట చెప్పట్రా నేను. అసలు నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి నువ్వేంది? మన కూతురికి ఇచ్చేస్తాను ముడుకుడుగా. చూడు ఏముందంటే బైబిల్లో, గయ్యాళితో కాపురం చేయడం కంటే మిద్దె మీద ఒక మూల. ఇంట్లో ఉండలేరు మనుషులు, ఇకనా ఇంట్లో ఉండే మనిషి కానీ గయ్యాలు అయిందంటే ఇక ఈ ఇంటి మీదకి ఎక్కి మిద్దె మీద కూర్చోటట్టు పోయి, ఏమయ్యా ఆనందనవా, వద్దులే కిందకు వచ్చి మళ్ళీ ఎత్తుకోవటం నువ్వు. ఈ గయ్యాళి మెంటాలిటీ ఉండేవాళ్ళు చిన్నదానికి మళ్ళీ రాకుతారు. ఇక జరిగిపోయి వారం ఏమంటది, నువ్వు ఇదిగో నేను మర్చిపోకుండా ఏందా, నువ్వు వారం క్రితం ఏమన్నావా మళ్ళీ ఎత్తుంది. నా కర్మ మేము అంత అనేసి తినేసి వెళ్ళిపోతాను నేను. ఇల్లు కూడా నరకంలా కనిపిస్తుంది ఎవరుంటే, గయ్యాళి స్త్రీలుంటే. క్రైస్తవ స్త్రీలు గయ్యాళిగా ఉండటానికి వీలే లేదు. నోరు కట్టాల యేసునామలు అంతే. గయ్యాళి తత్వం ఉందంటే నిప్పుకోడి స్వభావం. చిన్న మెడకాయ మట్టిలో పెట్టి నేను అంత హ్యాపీ అనుకుంటుందంట. భర్తను బాగా విసికిస్తారు, విసికిచ్చి వాడికి ఇంకా నాకు ఈ జనమే వద్దనుకొని ఈ బట్టలను ఇప్పదీసేసి పైనుంచి కింద ఒక గోతం సంచి కట్టుకు వెళ్ళిపోతాడు అడుగు హిమాలయ పర్వతాలకి. కన్నా ఈ కాపురం వద్దు, ఈ మనిషి వద్దు నాకు అనుకొని కుటుంబం విడిపోతలా. ఆడపిల్ల జాలు మొత్తం ఎక్కడిదక్కడ పడగొట్టడానికి. అందుకే బిడ్డలారా, పురుషుడు నాకు తల అని అనుకుంటే, స్త్రీ నా భర్త నాకు తల అనుకుంటే ఆ కాపురం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని బైబిల్ చెప్పింది. జరిగిన సంగతి మాటికి ఎత్తడం స్త్రీలకి తగదు. అది దేవుడు ఎంత మంచి వాక్యం చూడండి. అలా కాపురాలు కట్టుకోవాలి. ఎక్కడ స్టార్ట్ చేసి ఆడకొచ్చాము, ఎక్కడి నుంచో టర్న్ అయింది టాపిక్, బయట పక్క నుంచి పక్కకి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు కదనా. ఫిలిప్పీకి వచ్చారు. ఆ ఫిలిప్పీలో ఉన్న కొన్ని దినాలు వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వచ్చారనమాట. సరేలే,
ఎందుకు చెప్పాడు దేవుడు తెలియదు కానీ, ఏదేమైనా ఇక్కడుండే భార్యాభర్తలారా జాగ్రత్త, భార్యలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఊరకే రాసి రంపాన్ని పెడుతున్నారంటే ఏదో దొరికింది ఫోన్లో ఒక మెసేజ్ చూసావు నువ్వు, హాయ్ ఎలా ఉన్నావు బుజ్జి బంగారం చూసావు, ఇక ఏమో నిజమై ఉండొచ్చు అబద్ధమై ఉండొచ్చు, ఎవరో ఒక మనిషి పెట్టింది. ఇప్పుడు ఆ భార్య ఏం చేయాలా? అయ్యా ఎవరయ్యా, ఏదో తేడా కొడుతుంది, ఏంది నువ్వు ఒకసారి అడిగావా? ఇక ఆ నుంచి ఏం చేయాలంటే ఇక ఆ మెసేజ్ని మళ్ళా పక్కింటంగా చూపించి, ఇదేందక్క మెసేజా, ఒకసారి చదువు దీన్ని, మా ఓడి ఈ మధ్య కొంచెం మారిపోయింది, దీని చదువు, ఏంది బుజ్జా అంటే ఆ మనిషి పేరు బుజ్జా అని ఊరందరికి చెప్పి టక్కన మళ్ళీ ఫోన్ చేసి అమ్మకి చెప్పి, మో బుజ్జి అంట, నేను జాలి వీడికి బట్టతలోడికి వీడికి మళ్ళీ బుజ్జి అంట అని ఊరు మొత్తం గలబా చేసేసి గందరగోళం చేసి కాపురాలు గందరగోళాలు చేసుకునే వాళ్ళలాగా యేసయ్యలో ఉన్న వాళ్ళు ఉండకుండా మనం ఏం చేయాలంటే ఇక మళ్ళీ భర్తని ఆ విషయంలో మనం చేయకుండా కన్నీళ్లు విడిచి ప్రభు పాదాలు పట్టుకొని ప్రేమగల ప్రవర్తన ద్వారా భర్తని మార్చుకోవాలి యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయానే, చెప్పు గట్టిగా హల్లెలూయా. తలకాయ ఒక్కటే పని చేస్తుందా మెదడు ఏమీ లేకుండా? తలకాయ ఒక్కదాన్ని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టండి, చేసుకొని ఈ పని అంటే తల ఏం చేస్తుందనా? తల కేవలం ఆలోచన చెప్పడం వరకే, మిగతా పనులు యూజ్ చేయాలా, పడి చేయాలా. భార్య లేకపోతే ఇల్లు అసలు గడవనే గడవదు. అబ్బాయి గారికి తిండి ఉండదు, అబ్బాయి గారికి బట్టలు ఉండవు. నేను ఉతుక్కుంటాను, నేను వండుకోలేనా, ఏది నాకు నువ్వు వండేదే 2 రోజులకి అయిపోద్ది. ఇంకా ఆ తర్వాత టిఫిన్ అంగంలో టిఫిన్ తింటుండాలా, ఆ హోటల్కి పోయి అన్నం తింటుండాలా, డబ్బు ఖాళీ. వారం కల్లా తిరిగి మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మాయి దండాలు పెడతా రామ్మాయి, నువ్వు లేకపోతే ఇంట్లో బాగాలేదు రామ్మాయి, అసలు ఏంది నువ్వు మరి ఇಷ್ಟು ఉండిపోతున్నావు, నాకు అన్నంకి ఎంత ఇబ్బంది అయిపోతుంది నీకు తెలియదు. అప్పుడు మీరు చూపించేస్తారు మీ రూపాన్ని. స్త్రీ లేకపోతే ఇంటికి కళ లేనే లేదు. అందుకే ప్రభు ఒంటరిగా ఉండకూడదు, భార్యాభర్తలు ఏక శరీరంగా ఉండాలని ఈ సిస్టమ్ అంతా పెట్టిన దేవుడు. ఎందుకు? భర్త తనకు తానుగా ఏం చేయలేడు భార్య లేకుండా, భార్య కూడా భర్త లేకుండా తనకు తానుగా ఏమీ చేయలేదు. వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భార్య అణుకువ కలిగి ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జ్ఞానంగా ఉంటే కాపురం అంత సజావుగా ముందుకెళ్తుంది. ఈ మాటల చేత మన జీవితాలు మనం జాగ్రత్త చేసుకుందాము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నిప్పుకోడులాగా కాపురాలు కూల్చుకోకుండా జాగ్రత్త కలిగి ఉండమని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో గప్చిప్ తాళం బుర్ర. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం మనం. మరి దైవజను అంటే మనం ఏర్పరచుకున్న ప్రజలమే, మనం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలం కదా. ఆ దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఎట్లా ఉంటారో చెప్తున్నా మీకు నేను. వాళ్ళు పౌలు గారు వాళ్ళు ఆ ఫిలిప్ అనే పట్టణానికి వచ్చారు. అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. చూడండి, అక్కడ ఉన్న రోజులు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని మేము మాట్లాడుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో, అదమ్మా అక్కడ కూడా స్త్రీలే ఎక్కువ ఉండారు, ఇక్కడ కూడా స్త్రీలే ఉండాలని మాట్లాడుకుంటా వచ్చేసాం దారి తప్పి మనం. ఏదేమైనా పరలోకంలో ఎక్కువ ఎవరు ఉంటారో ఆడ కూడా మీదే మెజారిటీ. ఎటు చూసినా మీరే. మా వాళ్ళు అసలు ఆ రోజు ఆడకన వస్తారో రారు, మళ్ళీ ఆ పరలోకంలో కూడా మళ్ళీ బిజీగా ఉంటారు, మాకు తెలియదు. దేవుడు ఏదేమైనా స్త్రీలు మీరు ధనిలు, స్త్రీలారా మీరు ధనిలు, పరలోకంలో మొదటి స్థానము మీదే. అవునన్నా కాదన్నా పరలోకంలో మొదటి స్థానము ఎక్కువ మంది ఉండేది కూడా మీరే. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన జరుగుతుంది నదీ తీరాన. ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నారంట. ప్రార్థన జరుగు అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటే మరి వాక్యం చెప్తున్నారు. వాక్యం పెట్టారా? వాక్యంతో వాళ్ళు వాక్యం చెప్తున్నాడు దైవజనుడు, వాళ్ళు వింటా ఉన్నారు. ఆ వాక్యం వింటున్నప్పుడు 14 వచ్చింది చూడండి. అప్పుడు లూదియా అనే ఒక దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను. ఈ మాట కోసం చదివింది. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. లూదియా దైవభక్తి కలిగిన యూదురాలు. లూదియా దైవభక్తి కలిగిన యోధా మతస్థురాలు. యేసు ప్రభు వారి తెలియదాంకి యోధా మతాన్ని అవలంబిస్తుంది, యెహోవాయే దేవుడని నమ్ముతుంది. కానీ ఆమె దైవభక్తి కలిగింది. ఆ దైవభక్తి కలిగిన స్త్రీ వాక్యం వింటున్నప్పుడు తాను ఏర్పరచుకున్న జనులలో, దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలలో ఆమె కూడా ఉంది కాబట్టి ఆ వాక్యము వింటూ ఉండగా లూదియా హృదయాన్ని పౌలు గారు తెరిచాడా? దేవుడు తెరిచాడా? దేవుడు తెరిచాడు.
ఎప్పుడైతే లూదియా హృదయం దేవుడు తెరిచాడో వెంటనే ఆమె రక్షణలోనికి వచ్చి యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించింది. యేసుక్రీస్తు వారు దేవుడిగా అంగీకరించగానే 15వ వచనం చూడండి, 15వ వచనం, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె అంటుంది, నేను ప్రభువునందు విశ్వాసం గలదాని మీరు ఎంచితే నా ఇంటికొచ్చి ఉండుడి అని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఎప్పుడైతే ఆమె హృదయం దేవుడు తెరిచాడో ఇక ఆ రోజు నుంచి ఆ లూదియా ఇంట్లోనే పౌలు గారు శీల గారు ఇక ఉండి ప్రార్థన చేసుకుంటూ సేవ చేశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దైవజనుల్ని బలవంతం చేసి తన ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళకి పరిచయం చేస్తా వాళ్ళు రోజంతా సేవ చేసి వచ్చి మళ్ళీ సాయంత్రం వస్తే మధ్యాహ్నం వస్తే వాళ్ళు భోజనాలు పెట్టి వాళ్ళు చాలా బాగా చూసుకుంది. ఆమె విశ్వాసాలైంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ హృదయాలు తగిన సమయం వచ్చినప్పుడు తెరవబడిపోతాయి యేసునామంలో. అంటే ఆత్మలను కూడా ఆయనే తగిన కాలమందు మనకు పంపిస్తాడు. ఈ గ్రామంలో తెరవబడాల్సిన హృదయాలు ఎన్నో ఉన్నాయి, అవి తెరవబడాలని మనం ప్రార్థన చేయాలి. బిడ్డలారా, ఫిలిప్పీ పట్టణంలో మొట్టమొదటి మార్పు చెంది ప్రభువుని తెలుసుకున్నది ఒక స్త్రీ. భక్తులు ఏం చెప్తారంటే, పెద్దలు మరి బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, యూరప్ ఖండానికి వాక్యం తీసుకెళ్ళింది ఒక స్త్రీ. యూరప్ ఖండానికి వాక్యం అందింది ఒక స్త్రీ ద్వారా అని చెప్తారనమాట. ఈమె ఫస్ట్ ఆమె మరి ఈ ఫిలిప్పీ నుంచి తుయితైరా తన సొంత ఊరికి వెళ్ళి అక్కడ సంఘం స్థాపించింది. ఆమె దేవుని వాక్యం చెప్పి సేవకుని పిలిపించి తన ఊరిని దేవుని కోసం మార్చిందని చరిత్రలో ఉంది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆ ఫిలిప్పీ పట్టణంలో మొట్టమొదటి ఒక స్త్రీ మార్పు చెందింది. అంటే ఆమె దేవుని ఏర్పాట్లోకి వచ్చింది. తర్వాత 16వ వచనం లేకపోతే 18వ వచనం చూడండి, పుతోను అనే దయ్యం పట్టిన ఒక ఆడపిల్ల పౌలు గారి ద్వారా ఏమైంది, స్వస్థపరచబడి దయ్యం నుంచి విడుదల పొందింది. ఈ అమ్మాయి రెండో ఆత్మ ఆ ప్రాంతంలో. అంటే ఈ దయ్యం పట్టుకున్న ఆడపిల్లని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాస్టరా ఇంకా ఆపవు నువ్వు? ఏంది పాస్టరా 4 దగ్గరలో వాక్యం చెప్తాను, నువ్వు ఇంకా ఎంత ఓపిక వస్తుంది నీకు అసలు? ఇంకా ఆపవా? ఆపేస్తున్నానమ్మా, మీ చేత ఇన్ని మాట అడిగించుకోలేను నేను, ఆపేస్తున్నా. మొదట ప్రభు ఏర్పరచుకున్న గుంపులో ఫిలిప్పీ పట్టణంలో లూదియా అనే స్త్రీ హృదయం తెరవబడి ప్రభువులోకి వచ్చింది. రెండోది పుతోను అనే దయ్యము నుంచి విడుదల పొందిన ఆ 16 సంవత్సరాల యవనస్తురాలు దేవుళ్ళకి వచ్చింది. మూడోది అలా కిందకి వెళ్ళిపోతే ఆ అమ్మాయిని మార్చినందుకు వాళ్ళు కేసు పెట్టి గందరగోళం కొట్టించి చెరసాలలో పడేస్తే ఆ చెరసాల కాపలా ఉన్న చెరసాల నాయకుడికి కూడా దేవుడు రక్షణ అనుగ్రహించి ఆ ఫిలిప్పీ పట్టణంలో ఈ 3 ఆత్మలు రక్షించబడ్డారు. ఇది చెరసాల నాయకుడి కుటుంబం, ఈ అమ్మాయి, తర్వాత లూదియా కుటుంబం. వీళ్ళందరూ మారు మనసు పొంది ప్రభువులోకి వచ్చారు. అంటే ఫిలిప్పీ పట్టణంలో 100,000 మంది మనుషులున్న ఈ 3 కుటుంబాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చేత ఏర్పరచబడిన వారి లిస్టులో ఈ 3 ఉన్నారు కాబట్టి పౌలు గారి పరిచర్య ద్వారా వారు 3కి రక్షణ అనుగ్రహించబడింది. ఇక్కడున్న చాలామందికి కూడా హోలీ జడ్జి మినిస్ట్రీస్ ద్వారా పరిచర్య ద్వారా రక్షణ మీకు దొరికింది. ప్రభు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఏది ఏమైనా మీరు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. ఈ ప్రాంతంలో ఎంతమంది ప్రభు ఏర్పరచుకున్న ప్రజలు ఉన్నారో వారు కూడా త్వరలో రావాలని మనం ప్రార్థన చేద్దాం. రెండో మాట, ఎప్పటికీ మన నోట నుండి అతిశయపు మాటలు రాకూడదు. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము దేవుని కృప, దేవుని దయ. ఈ మాటల చేత మనల్ని మనం బలపరుచుకొని ప్రభు కోసం నిలబడదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధల చేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. సలోమక్క మేకిస్తానా?